దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారు అందరూ. ఉదయం లేస్తున్నారా దేవుని బిడ్డలారా? మీకోసం ఉదయకాలం ఎంతో ప్రార్థిస్తూ వాక్యాన్ని అందించడానికి కారణం దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు దేవుడు. ఇంకా యేసుని ఎరగకపోతే ఈరోజే ఇదే రక్షణ దినం. మీ హృదయాన్ని యేసేకేయండి, మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకోండి. రెండవదిగా యేసు ప్రభు నమ్మితే ఏంటి? పరలోకం, నిత్య జీవం. ఈ క్రిస్మస్ వస్తుంది, అందరూ కూడా ఇక సిద్ధపడుతుంటారు. కానీ అనేక మంది క్రీస్తు శుభవార్త, ప్రేమ వార్త ప్రకటించేవారిగా ఉండాలి. అనేక మందిని క్రీస్తు యొద్దకు తిప్పేవారిగా ఉండాలి. దేవుడు అట్టి కృపని మనకి ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో ఎందులో మీరున్నా దేవుడు మీకుండగా మీకు ఎందుకు భయం? ఈరోజు ఎంతమంది నా మాటలు వింటూ ఉన్నారో, నేను మీకు వాగ్దానం కాదు, మనందరికీ దేవుని వాగ్దానం. నేను కూడా దేవుని వాక్యం చదివేటప్పుడు ఒక ఆదరణ, ఒక ధైర్యం, ఒక బలం మేము పొందుతుంటాం. కాబట్టి ఉదయకాలం మీ అందరూ కూడా దేవుని తట్టు మీ హృదయాలు తిప్పండి, ప్రభు తట్టు చూడండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని విడిపించబోతున్నాడు, ఆయన కృపని మెండుగా చూపబోతున్నాడు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బంధువులు, స్నేహితులు, ఆప్తులు విడిచిన మిమ్మల్ని విడివని దేవుడు. ఈరోజు ఏ స్థితిలో మీరున్న దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుడు ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు వస్తే ఎట్లుంటుందండి? నీ లైఫ్లో ఎండిపోయిందా? ఓడిపోయిందా? పతనమైందా? సిగ్గుతో, అవమానంతో ఉన్నావా? దేవుడు ఒక ప్రవాహం, ఒక బ్లెస్సింగ్ ప్రవహింపచేయబోతున్నాడు, ఒక ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, ఒక కృపని చూపబోతున్నాడు, ఒక దయా దాక్షిణ్యాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు. మంచి దేవుడు. ఆత్మీయతని, ప్రేమని ఈ లోకంలో మీకు ఎవరు అందించకపోయినా అందించే దేవుడు. ఎండిన జీవితాన్ని, అంటే ఇప్పుడు ఎండిన నీటి దాని మీద నీళ్లు పోస్తే ఎంత ప్రశాంతత నీ లైఫ్లో కూడా. దప్పిగలవాని మీద ఆయన ఆత్మను, ఏ దాహం అయితే నీకుందో ఆత్మీకంగా, ఆత్మ కుమ్మరింపు ఉంటే నువ్వు బలం పొందుతావు, ప్రశాంతంగా ఉంటావు, దేవునిలో గడుపుతావు. కాబట్టి ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీకంగా, ఆరోగ్యపరంగా ఎండిపోయిందా? ఒకవేళ బలహీనమైందా? నీళ్లను కుమ్మరించినట్లు ఆయన కృపని, ఆత్మని, బ్లెస్సింగ్ నీ మీద కుమ్మరించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈరోజు నీ మీద నీ కోర్టు కేసులని, మానసిక ఒత్తిడిని, ఆర్థిక పోరాటాలు, మనుషుల మోసం, దగ, నష్టము, అప్పుల భారం ఎన్నో మీకు ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీకంగా ఎండిన డ్రై స్థితి అందునుండి కూడా విడిపిస్తాడు. ఎండిపోయిన స్థితి, డ్రై స్థితి, బలహీనపరిచే స్థితి, అంటే ఫలహీనమైన స్థితి నుంచి విడిపించటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయం మీరందరూ ధైర్యంగా ఉండండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ స్థితి ఎట్లున్నా, ఒకవేళ ఆత్మీకంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను నీ మీద ఆశీర్వాదములు కుమ్మరించేదను. ఆత్మీకంగాను, ఆరోగ్యంగాను, ఆర్థికంగాను నీపై, నీ కుటుంబంపై దీవెనలు కుమ్మరించేదను. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అందరూ దేవుని తట్టు చూడండి, మంచిగా దేవుని థ్యాంక్స్ చెప్పండి. దేవుని దీవెనలు మీరు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ప్రతి బిడ్డని రక్షించండి. మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ లేని వారికి రక్షణ, మారు మనసు అనుగ్రహించండి అయ్యా. ఏ కుటుంబాలు రోగాలు, నిందలు, గాయాలు, కోర్టు కేసులు, అవమానాలు, పోరాటాలు, మోసాలు, దగాల నుంచి విడిపించండి. అప్పులతో కృంగితున్న వారిని లేవనెత్తండి నాయన. తండ్రి, ఇతరులకు డబ్బు చిక్కుబడిన వారిని విడిపించండి అయ్యా. దుష్టుని చేతిలో, మనుషుల దురాలోచన చేతిలో ఉండి మీ బిడ్డలందరినీ విడిపించండి. దైవజనుల వారి బిడ్డల్ని మీరు కాపాడండి. సంఘాలని, ఆత్మీయులని, బిడ్డలందరినీ కాపాడండి. ఎవరెవరి మీద అక్రమ, అన్యాయం కేసులుంటే కొట్టివేయబడాలి. ఏ ఇళ్లలో శోధకుడునే పారిపోవాలి. త్రాగుడు, వ్యసనాలు, జూదములు ఉన్న భర్తలు, పిల్లల్ని మార్చు దేవా. స్తోత్రం. గర్భం లేదని ఏడుస్తున్న గర్భములు తెరవబడి మంచి బిడ్డల్ని అయ్యా. పొలము నా తండ్రి, అంతేకాక అనేక పిల్లల స్టడీస్ అని, పొలాలని, ఏ విషయాలు బిడ్డలు కొదవున్నారు నీ మహిమలోండి నీళ్లు కుమ్మరించినట్టు నీ బ్లెస్సింగ్ వారిపై కుమ్మరించండి. మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి దాంపత్య జీవితం ఈ సంవత్సరం దీవెనకరంగా ఉండి గొప్పవారి కావాలి ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం నీ దయాకిరీటం ధరింపజేసి వారిని దీవించండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరిని రక్షించి వారి అవసరాలు తీర్చి వారిని కంచివేసి కాపాడి, ఇతర దేశాల్లో ఉజ్జీవం రక్షణ, భారతదేశంలో ఉజ్జీవం రక్షణ, జాషువా జనరేషన్ అపోస్తుల బోధ మీరు అనుగ్రహించండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధములు అన్ని వైపులా బంధిస్తూ సంఘాలని, వాక్యం వింటున్న, వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డని మేము బ్లెస్ చేస్తూ ఈరోజు రేపు అన్ని జరగబోతున్న ప్రతి ప్రోగ్రామ్స్లో మీరు మాతో పాటు ఉండమని యేసు రక్తంతో ప్రతి బిడ్డని సీల్ చేస్తూ, ఎవరు రోగులు గుట్టి యేసు పొందిన గాయంలో ఇప్పుడే వారికి స్వస్థత, ప్రతి రోగములని, వ్యాధులని గద్దిస్తూ విడుదలని ప్రకటిస్తూ
యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి ఈరోజు 5వ తారీఖు అద్భుతంగా సన్నత్ నగర్, మీ అందరికీ గ్రౌండ్స్ మన వాళ్ళు స్క్రీన్ షాట్ మీద వేస్తారు. ఆ గ్రౌండ్లో ఈవినింగ్ సికింద్రాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు సన్నత్ నగర్ ఈవినింగ్ 5 గంటలకి అద్భుతమైనటువంటి క్రిస్మస్ మీటింగ్ ఉంది. దైవజనుడు నేను వస్తున్నాం, ప్రార్థించండి, పాలు పొందండి. అంతేకాక 6, 7, 8 బెల్లంపల్లి ఇయర్ ఎండింగ్ సభలు ఎవ్వరు మిస్ అవ్వద్దు. కుటుంబాలతో పాటు 6, 7, 8 శుక్ర సాయంత్రం, శనివారం ప్రొద్దున సాయంత్రం, ఆదివారం కుటుంబాలతో రండి. అద్భుతమైనటువంటి బలమైనటువంటి వర్తమానం, వర్షిప్, శక్తి కలిగిన ప్రార్థనలు మీ అందరూ కూడా వ్యక్తిగతంగా మాతో కలిసి ప్రార్థన చేయించుకోవచ్చు. కాబట్టి 6, 7, 8 బెల్లంపల్లి ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ గివింగ్ ఉజ్జీవ ఉపవాస ప్రార్థన పండగలు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రెండవదిగా 11వ తారీఖు హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల వారు జూబ్లీ హిల్స్ ఆ యొక్క గ్రౌండ్స్లో మీటింగ్ ఉంటుంది, క్రిస్మస్ మీటింగ్. కాబట్టి పాలు పొందండి. 12వ తారీఖు క్రిస్మస్ మీటింగ్ గట్కేశ్వర్లో. మీ అందరూ కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థించండి. ఉదయకాలం, సాయంకాలం ఈ లైవ్ అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. మా కొరకు ప్రార్థించండి, మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.